ఈ మూడు కానీ లేకపోతే అసలు క్రైస్తవుడే కాదు. గుర్తుపెట్టుకోవాలి మాట మీరు. ఆరాధన అంతా వ్యర్థమైపోద్ది. దానికి కాలం చెల్లిపోయింది. ఇప్పుడు క్రొత్త నిబంధన ఆరాధన వచ్చింది. ఈ ఆరాధన ఎలా చేయాలంటే మాటతో ఏది కుదరదు, మాటతో కుదరదు. దేవుడి దగ్గర మాటలతో పనికిరాదు. అపోస్తలుడు అనేటువంటి పేతురు గారు తండ్రి అన్న దేవుడిని ఎలాగా ఆరాధించాడు అనేటటువంటి విలువైన సంగతులు మనం బైబిల్ నుంచి పరిశీలిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధన అంటే దేవుడికి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. ఆరాధనలో భాగము మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. ఆరాధన అంటే దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట విని లోబడి, ప్రతి ఆజ్ఞకు లోబడి జీవితాన్ని, హృదయమును, శరీరమును, అదవుతుందా, ఆత్మను, మనం ఇద్దరు, మనిషి అంటే ఎంతమంది? ఇద్దరు. ఒకటి శరీరం అయితే రెండు ఆత్మ అయింది. హృదయము ఆత్మ సంబంధమైంది. ఇప్పుడు నీ హృదయం అంతా కూడా దేవుడికి సమర్పించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హృదయంలో పూర్ణముగా దేవుడికి తప్ప మరి దేనికి కూడా అవకాశం ఉండకూడదు. అలాగా పూర్ణముగా నీ హృదయాన్ని దేవుడికి సమర్పించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక తర్వాత నీ శక్తి అంటే నీ యొక్క జీవితం. నువ్వు ఎప్పుడైతే చిన్ననాటి నుండి దేవుడిని గుర్తెరుగుతావో, చిన్ననాటి నుండి గుర్తెరిగిన కాడి నుంచి మరలా ఈ భూమిని విడిచిపెట్టు అంతవరకు కూడా నీ శక్తి దేవుడికి సమర్పించాలి. తర్వాత నీ ఆత్మ. ఈ మూడు కానీ లేకపోతే అసలు క్రైస్తవుడే కాదు. గుర్తుపెట్టుకోవాలి మాట మీరు. ఆరాధన అంతా వ్యర్థమైపోద్ది. ఫస్ట్ నీ శరీరము, నీ జీవితాన్ని దేవుడికి సమర్పించేయాలి. ఆ తర్వాత నీ హృదయంలో సంపూర్ణంగా ఆయనకు మాత్రం తావు ఇవ్వాలి. ఇక నెక్స్ట్ నీ ఆత్మ దేవుడికి సమర్పించాలి. అంటే నీ ఆత్మ దేవుడు ఏదైతే చెబుతున్నాడో అది నీ ఆత్మ చేయాలి. నీ ఆత్మ చేయాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మూడు మనం దేవుడికి సమర్పించాలి. ఈ మూడిటిని దేవుడికి సమర్పించాలి. ఈ మూడిటిని కానీ దేవుడికి కానీ సమర్పించకపోతే ఇక నువ్వేమి చేసినా కానీ పెదవులతో మాత్రమే గనపరుస్తున్నావు అని చెప్పాడు కదా. మీ హృదయం నాకు దూరముగా ఉన్నది, మీరు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అంటున్నాడు. ఈ మూడు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి ఆరాధనలో. గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఒకసారి చూద్దాం. ద్వితోపదేశ కాండము 6వ అధ్యాయంలో ధర్మశాస్త్రంలో మోషే గారు ఇశ్రాయేలును ఉద్దేశించి మాట్లాడుతూ దేవుణ్ణి ప్రేమించాలి, ఎలా ప్రేమించాలో చెప్తున్నాడు చూడండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుడిని ఇష్టపడతాం అని అర్థం. ఇష్టపడతాం అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పిన ప్రతి మాటను చేయటమే, ఇష్టపడి చేయటం, అది అర్థం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా. జాగ్రత్తగా వినండి. పూర్ణం అంటే ఏంటండి అర్థం? పూర్ణం అంటే అర్థం ఏంటి? మొత్తం పూర్ణ హృదయంతోను, తర్వాత పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, అదిగో మూడిటిని ప్రవేశపెట్టాడు. ఈ మూడు ఉండాలి. పూర్ణ హృదయముతోను ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. హృదయంలో మొత్తం దేవుడికే చోటు ఉండాలి. ఇక తర్వాత పూర్ణ ఆత్మ అంటే నీ ఆత్మ దేవుడికి సమర్పించాలి. నీ ఆత్మ దేనికి? నీ శరీరంలోనికి ఆత్మ దేనికి ప్రవేశపెట్టాడు? దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఆత్మని ప్రవేశపెట్టాడు. దేవుడి చిత్తం నెరవేర్చడానికి దేవుడు ఆత్మను ప్రవేశపెట్టాడు. ఈ ఆత్మ దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి. పూర్ణముగా ఈ ఆత్మ దేవుడికి సమర్పించుకోవాలి. ఇక తర్వాత
పూర్ణ శక్తి. పూర్ణ శక్తి అంటే నీ బలం. నీ బలం ఎప్పటి నుంచి ఇవ్వాలి దేవుడికి? ఆ? నీకు తెలిసినప్పటి నుండి, నీకు కొంచెం ఊహ తెలిసినప్పటి నుండి, దేవుడు నీకు తెలిసినప్పటి నుండి, నీవు ఈ భూమిని విడిచిపెట్టు అంతవరకు కూడా నీ బలము పూర్ణముగా మొత్తంగా దేవుడు సమర్పించాలంట. ఇలాగా ఈ మూడిటిని సమర్పిస్తూ దేవుని ప్రేమించాలంట. ఇలా ప్రేమించటమే దేవుడికి ఇష్టమైనటువంటి యాగం. ఈ ప్రేమ అనేది లేకపోతే మాత్రం అసలు ఆరాధనే కాదు. అది ఆరాధనే కాదు. ఇదే యేసు ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఇదే కోరుకుంటున్నాడు. తండ్రి అనే దేవుడు యేసు ప్రభు వారికి అదే చెప్పాడంట. అదే అంటున్నాడు. యేసు ప్రభు వారు కూడా అదే అంటున్నాడు. పాత నిబంధనలో 6 దినాలు కష్టపడి 7వ దినాన విశ్రాంతి తీసుకొని 7వ దినాన దేవుడిని ఆరాధించేవారు పాత నిబంధనలో. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమన్నాడంటే, ఇదిగో పూర్ణ హృదయముతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ ఆత్మతోనూ నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. ఆత్మతో చేయాలి ఆరాధన అన్నాడు. ఆత్మతో ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటాడు. యోహాను సువార్త చూడండి 4:20-24 వచ్చిన వరకు యేసు ప్రభు వారు చెప్తూ పాత నిబంధన ఆరాధనని మరి గుర్తు చేస్తూ, దానికి కాలం చెల్లిపోయింది, ఇప్పుడు క్రొత్త నిబంధన ఆరాధన వచ్చింది. ఈ ఆరాధన ఎలా చేయాలంటే ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించాలి. ఇక్కడ ఆత్మతో అంటే నీ ఆత్మ దేవుడికి సమర్పించాలి. తర్వాత ఇందాకేమన్నాడు? పూర్ణ హృదయము. నీ హృదయంలో దేవుడికే తావు. పూర్ణముగా నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. దేవుడు ఉండాలి నీ హృదయంలో. తర్వాత నీ శక్తి అంటే నీ జీవితం, నీ శరీరంతో మరి ఈ మూడిటిని దేవుడి పనిలో పెట్టాలి. అలా పెట్టి దేవుడి పనిలో పెట్టి దేవుడు చెప్పినట్టుగా చేయటమే దేవుడికి ఇష్టమైనటువంటి ఆరాధన. ఇది భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు అందరూ చేశారు, మనం కూడా చేయాలి. చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు యేసుప్రభు వారు అంటున్నాడు. సమరయ స్త్రీ యేసుప్రభువుల మధ్య జరుగుతున్న సంభాషణ. అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. చూసారా ఉన్నాడు? ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. అదేంటి? ధర్మశాస్త్ర ప్రకారము యెరూషలేములో ఆరాధించేవారు. ఇప్పుడు తండ్రిని మీరు అలాగ ఆరాధించరు, నా మాట నమ్ము. ఆరాధనలో మార్పు నేను తీసుకొస్తానని అంటున్నాడు యేసుప్రభు. నేను ఆరాధనలో మార్పు తీసుకొస్తున్నాను, నా మాట నమ్ము అని అంటున్నాడు. అంటూ మీరు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. ఈ మాట అంటుంది ఎవరు? యేసుక్రీస్తు. గుర్తుపెట్టుకోవాలి, ఈ మాట అంటుంది యేసుక్రీస్తు. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము అన్నాడు. మేము అంటే యేసు ప్రభు అంటున్న మాట ఇది. మేము అంటే బహువచనం. అక్కడ ఉన్న వాళ్ళందరి శిష్యుల్ని, ఇక మీదట ఆరాధన చేయబోయే వారందరినీ కలుపుకొని మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము. చూసారా రక్షణ? ఇదిగో చూసారా, ఆరాధించేవారమని వెంటనే రక్షణ అంటున్నాడు. ఏంటి రక్షణ? యూదుల్లో నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. చూసారా పాత నిబంధన ఆరాధనని డ్రాప్ చేస్తున్నాడు, ఆపుతున్నాడు. ఇప్పుడు కొత్త నిబంధన ఆరాధనని ప్రవేశపెడుతున్నాడు. తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. చూసారా, ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలంట, దేవుడు కూడా అట్టివారే కావాలని కోరుకుంటున్నాడంట. అంటే దేవుడికి ఎలాంటి ఆరాధన కావాలంట? ఎలాంటి ఆరాధన కోరుకుంటున్నాడు? ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలంట. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎలా ఆరాధించాడు మీకు నేను చెప్పాను. పౌలు గారు ఎలాగ ఆరాధించాడు మీకు చెప్పాను. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో, తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద వరంగా వచ్చింది.
పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి ఒక్కరూ యేసే క్రీస్తై ఉన్నాడని ప్రకటన మొదలుపెట్టి చనిపోయినంత వరకు విశ్రాంతే లేకుండా పనిచేసేసారు. అంటే దేవుడి యొక్క చిత్తం నెరవేర్చటంలో ఏమేమి ఉపయోగించారు వాళ్ళు? ఏమేమి ఉపయోగించారు అంటే, ఒకటి, హృదయం నిండా దేవుడున్నాడు. పూర్ణ హృదయంను ఉపయోగించారు. ఆ తర్వాత పూర్ణ ఆత్మ, వారి ఆత్మ వారి జీవితాన్ని ఎవరికి సమర్పించారు? దేవుడికి సమర్పించారు. ఆ తర్వాత పూర్ణ శక్తి, బలం, వారికి ఉన్నటువంటి బలం, ఆ బలం కూడా వారి జీవిత కాలం కూడా ఎవరికి ఉపయోగించారు? దేవుడికి ఉపయోగించారు. అలా ఉపయోగించి ఏం చేశారు వాళ్ళు? ప్రతిరోజు ఏం చేశారు? ఆత్మలని రక్షించారు. ఆత్మలని రక్షించారు. నశించుతున్న వారిని రక్షించారు. నశించుతున్న వారిని రక్షించారు. ఆ రక్షించుటలో కాళ్ళు కాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళారు. కాళ్ళు కాళ్ళాయి. దొంగల బారిన పడ్డారు. మరి చాలా దెబ్బలు తిన్నారు. ఆకలి దప్పులతో ఉన్నారు. కరువులతో ఉన్నారు. ఇబ్బందులతో ఉన్నారు. భయంకరమైనటువంటి ఎదురైనా కానీ ఆ ప్రయాణం అనేది ఆపలేదు. ఆ ప్రయాణంలో మూడు విధాలు సమర్పించుకున్నారు. ఇటు హృదయాన్ని దేవుడికి సమర్పించుకున్నారు, ఆత్మని దేవుడికి సమర్పించుకున్నారు, శరీరాన్ని కూడా దేవుడికి సమర్పించుకున్నారు. పూర్ణముగా అంటే మొత్తంగా సమర్పించుకున్నారు. దేవుడికి తన జీవితాన్ని మొత్తంగా సమర్పించుకున్నారు. ఎక్కడ కూడా డౌట్ఫుల్గా లేదు. వారి జీవితాలు డౌట్ఫుల్గా లేదు. మొత్తంగా సమర్పించుకున్నారు. ఈ విధంగా ఆత్మతో సత్యంతో అనగా వాక్యముతో వారు ఆరాధించారు. ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే అర్థం ఏంటంటే, నీవు దేవుడి వాక్యాన్ని ఇతరులకు చెప్పి ప్రతిరోజు ఆత్మలను దేవుడి దగ్గరికి నడిపించటమే దేవుడికి ఇష్టమైనటువంటి ఆరాధన. ఇదే కోరుకుంటున్నాడంట. ఇది ఆత్మను రక్షించే ఆరాధన. ఇది సత్యం. ఇది సత్యం. ఇలాంటి ఆరాధనే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటండి. ఇప్పుడు పేతురు గారు అలాంటి ఆరాధన చేశాడు. చూద్దాం పేతురు గారు అసలు ఎవరు? పేతురు గారు ఎవరు? ఆయన తండ్రి ఎవరు? చూద్దాం ఒకసారి. పేతురు గారు గలిలయలోని బెత్సయిదా అటువంటి గ్రామపు వాడు. అతని తండ్రి యోహాను కుమారుడే ఈ పేతురు గారు. గలిలయ సముద్రంలో చేపలు పట్టుకుంటూ ఉంటున్నారు వీళ్ళు. ఎవరు? వారి తండ్రి యోహాను గారు, అలాగే కుమారుడు అంటే పేతురు గారు, ఇంకా ఈయన యొక్క సహోదరుడు ఉన్నాడు ఆంద్రేయ. వీళ్ళందరూ కూడా చేపలు పట్టే వృత్తి గలవారనమాట. గలిలయ సముద్రంలో చేపలు పడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఎవరి దగ్గరికి? ఈ పేతురు గారి దగ్గరికి, ఆంద్రేయ దగ్గరికి, ఇంకా శిష్యులు ఉంటారు, వారి దగ్గరికి వెళ్తాడు. యోహాను దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళని పిలుస్తాడు. బాగా వినాలి. అంతకుముందు వాళ్ళు ఏం చేస్తున్నారు? జాలర్లు, చేపలు పట్టుకుంటున్నారు, వృత్తి చేసుకుంటున్నారు. వృత్తి చేసుకునే వాళ్ళ పని చేసుకున్న దగ్గరికి వెళ్ళి, ఆ పని ఆపండి, నా పని చేయండి అంటున్నాడు. బాగా వినాలి. ఆరాధన అంటే తెలిసిపోద్ది ఇప్పుడు మనకి. ఆ పని ఆపండి, నా పని చేయండి అంటున్నాడు. ఇంతకు దేవుడి పని ఏంటి? యేసుక్రీస్తు ఏ పని మీద వచ్చాడు? నశించుతున్న దానిని వెతికి రక్షించడానికి లోకరక్షకుడిగా వచ్చాడు. పాపులను రక్షించడానికి లోకరక్షకుడిగా వచ్చాడు. ఇప్పుడు నేను కూడా, నా టైం అవుతుంది. నాకు 33.5 సంవత్సరాల కాలం ఇచ్చాడు. నా టైం అయిపోతుంది. ఇప్పుడు నేను పిలుస్తున్నాను రాండి అని చెప్పి వారిని వెళ్ళి పిలిచాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి చేపలు పడుతున్న వాళ్ళని పిలిచి, ఇదిగో నా టైం అవుతుంది, నేను వెళ్ళబోతున్నాను, నాకు 3.5 సంవత్సరం ఇక టైం ఉంది, రాండి అని పిలిచాడు. ఈ 3.5 సంవత్సరాలు వాళ్ళకు బాగా వాక్యం నేర్పించేసేసాడు. యేసు ప్రభుకు తెలిసిందంతా కూడా శిష్యులకు నేర్పించేశాడు. నేను ఏదైతే చేశానో మీరు కూడా అదే చేయాలి అని చెప్పి శిష్యులకి వాక్యం నేర్పించేశాడండి. పిలిచాడు. చూడాలని మార్కు సువార్త 1వ వచనం నుంచి 20వ వచనం వరకు. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుంచి 20వ వచనం వరకు చూద్దాం. ఆయన గలిలయ సముద్ర తీరం నిలుచుండగా సీమోను సహోదరుడకు ఆంద్రేయయు సముద్రంలో వలవేట చూశాను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా
చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. చూసారా? చూసారా? ఎవరు వెంబడించారు? పేతురు, ఆంద్రేయ ఇద్దరు సహోదరులు, ఇద్దరు సహోదరులు వెంబడించారండి. ఏమండి, పేతురుకి పేరేంటో తెలుసా మీకు? పేతురు మరో పేరేంటో తెలుసా? ఏం పేరు? పేతురికి మరో పేరు యేసు ప్రభు వారు పెడతాడు. ఏం పేరు అది? కేఫా. కేఫా అంటే రాయి, అంటే గట్టివాడు అని అర్థం. కేఫా అంటే గట్టివాడు, రాయి లాంటి వాడు. యేసుప్రభు పెడతాడు. ఆయనకి మరో పేరు కూడా ఉంది. తెలుగులో ఆయన్ని పేతురు అంటారు. తర్వాత హిబ్రూలో ఆయన్ని మరి చూడండి ఒకసారి, హిబ్రూలో ఏమంటారు ఆయన్ని? సీమోను లేక సిమియోను అంటారు. తర్వాత గ్రీకులో కూడా ఆయనకు ఒక భాష ఉన్నది. గ్రీకులో కూడా ఏమంటారంటే పెట్రా అనేటటువంటి భాషను ప్రయోగిస్తారు ఆయనకి. ఆ తర్వాత అరమిక్లో కేఫా అంటారు. తెలుగులోనేమో పేతురు, ఇంగ్లీష్లోనేమో పీటర్, అరమిక్లోనేమో కేఫా, హిబ్రూలో సీమోను లేక సిమియోను. చూసారా? సిమోన్. గ్రీకులో పెట్రా అనేటటువంటి భాష. ఈయనకి ఇన్ని పేర్లు అనమాట, ఇన్ని భాషలు. అయితే యేసుక్రీస్తు వారు మాట్లాడింది అరమిక్ భాషలో ఆనాడు మాట్లాడాడు. అరమిక్ భాషలోనే ఇతనికి ఆ పేరు పెట్టాడు. ఎవరికి? పేతురు గారికి. ఏం పేరు? కేఫా అంటే రాయి. శిష్యులందరిలో కంటే అగ్రగణ్యుడు, మంచి రాయి లాంటి వాడు. అయితే మధ్య మధ్యలో కొన్ని అవకతవకలు జరిగినాయి అతని జీవితంలో. కొంచెం తొందరపాటుతనం, దుడుకు. అందుకే కొంతమంది ఆయన ఏమంటారు? నిద్రపోవద్దండి. ఏమంటారు కొంతమంది? ఆయన ఏమంటారు? దుడుకు పేతురు అంటారు. నేను అబద్ధం ఆడనని అంటాడు. ఖచ్చితంగా మమ్మాడు అబద్ధం ఆడతారు. ఒకసారి యేసు ప్రభు శిలువ మరణం అవుతున్నప్పుడు అది నీకు దూరం అగునుగాక అంటాడు. ఒకసారి అయితే ఇంకో ఏమంటాడంటే కొన్ని సందర్భాలు చాలాసార్లు అబద్ధం ఆడతాడు. ఒకసారి మలుకు అనేటువంటి చెవిని నరికేస్తాడు, బంట్రౌతి చెవిని నరికేస్తాడు. ఇవన్నీ తొందరపాటుతనంలో చేస్తాడు. ఆ తర్వాత సరి చేసుకుంటాడు. జీవితకాలం పాటు ఇంకా ఆయన ఎలాంటి పొరపాటు కూడా చేయడు. దావీదు గారిలాగా చాలా నీతిమంతుడు పేతురు గారు. రాయి లాంటి వాడు, గట్టివాడు. ఇప్పుడు ఒకసారి యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త, ఆయన తండ్రి ఎవరో, ఆయన ఏ ప్రాంతం వాడు చూద్దాం. అది కూడా చూసుకొని మనం ముందుకు చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 22వ వచనం రాసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. నీవు ఆ ప్రవక్తవాని అడగగా కానని ఉత్తరమిచ్చాను. కాబట్టి వారు, నీవెవరు? మమ్మను పంపిన వానికి మేము ఉత్తరం ఇవ్వలేను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొంచున్నావని అతన్ని అడిగిరి. అందుకు అతడు, కాదా అది యోహాను సువార్త 1వ అధ్యాయం 22వ వచనమేనా? అదే నువ్వు చదివింది అదే కదా? అదే చదువుతున్నావు. చూడు మరొకసారి చూడు, 22వ వచనం. నలభై 44వ వచనం చూడు ఒకసారి. 41వ వచనం చూడు. 40వ వచనం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను, పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి. చూసారా? ఇతని పేరేంటి? ఇతని పేరేమన్నాడు? ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి మేము మెస్సియాను కనుగొంటిమి అని అతనితో చెప్పి అన్నాడండి.
ఆ, ఇతని పేరు సీమోన్ అని మనకి అర్థమైంది. తర్వాత చూడండి 44వ వచనం కూడా చూద్దాం. 44వ వచనం. 42 నుంచి చూద్దాం. 42. యేసు నొద్దకు అతను తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూసి, నీవు యోహాను కుమారుడైన సీమోను అన్నాడు. చూసారా? అంటే యోహాను కుమారుడైన సీమోను అంటే సీమోను యొక్క తండ్రి ఎవరు? పేతురు తండ్రి ఎవరు? యోహాను అని అంటున్నాడు. యోహాను కుమారుడు అనే సీమోను, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. చూసారా? కేఫా అనబడదు అని చెప్పాను. కేఫాను మాటకు రాయి అని అర్థం. కేఫాన్ అంటే ఈ మాట ఎందుకు చూపిస్తున్నానంటే ఆయన తండ్రి ఎవరో మనకు అర్థం కావాలని, ఈయన మరి ఎవరి కుమారుడు అర్థం కావాలని, యేసు ప్రభు ఆయనకి పెట్టిన పేరేంటో తెలియాలని నేను ఈ రెఫరెన్స్ చూపించాను. రాసుకోండి దయచేసి. ఇక తర్వాత ప్రియమైన దేవుడి బిడ్డరా, పిలుస్తాడు కదా, పిలుస్తాడు. పిలిచిన తర్వాత సముద్రం తీరం చేపలు పడుతున్నప్పుడు పిలిచిన తర్వాత మరి ఆయన దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత బాగా వాక్యం నేర్పిస్తాడు. 3.5 సంవత్సరాల వాక్యం నేర్పిస్తాడు. 3.5 సంవత్సరాల వాక్యం నేర్పించిన తర్వాత మీరు సర్వ సృష్టికి వెళ్ళండి అన్నాడు. ఎందుకు వెళ్ళాలి చెప్పాలి? మీరు సర్వ సృష్టికి వెళ్ళండి అన్నాడు. ఎందుకు వెళ్ళాలి సర్వ సృష్టికి? వెళ్తే జరిగేటటువంటి మేలేంటి, దేవుడికి వచ్చేటటువంటి లాభం ఏంటి, వీళ్ళేం చేయాలి వెళ్ళి అని ఒక్కసారి ప్రతి ఒక్కరు కానీ ఆత్మ విమర్శ చేసుకుంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఏం ప్రకటించమన్నాడు? అది అది యేసుప్రభు వారు ఎందుకు వచ్చాడు లోకానికి? నేను సువార్త ప్రకటించుటకే పరలోకం నుండి పంపబడితిని. పేతురు గారు నువ్వెందుకు వచ్చావు? ఈ లోకానికి ఎందుకు వచ్చావు? సత్క్రియలు చేయటం కోసమే పేతురు గారు వచ్చాడు. పేతురు గారు ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ఏ టైంలో ప్రకటించాలి? సువార్త ఏ టైంలో ప్రకటించాలి చెప్పాలి? ఏ టైంలో ప్రకటించాలి? ఆ సమయమందును సువార్త ప్రకటించాలి. సమయమందును అసమయమందును దేవుడి మాటలు చెప్పాలి. దానికి సమయం లేదన్నాడు. దేవుడు రాకడ దగ్గర పడింది అన్నాడు. సమయం లేదు. సమయమందును అసమయమందును శ్రమపడుము, సువార్తికుని పని చేయము అని చెప్తాడు పౌలు గారు తిమోతితో చెప్తాడు. అంటే సువార్త అనేది కాల నియమం లేదు, ఒక టైం అనేది లేదు. నువ్వు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ప్రతిరోజు చేయాలి. చేస్తే వచ్చే పంట ఏంటంటే ఆత్మలు. ఈ ఆత్మలు రక్షింపబడితే ఎవరికి సంతోషం అంటే దేవుడికి సంతోషం. దేవుడిని ప్రతిరోజు సంతోషపరచడమే దేవుడు కోరుకున్న ఆత్మతో సత్యంతో చేసేటటువంటి ఆరాధన. ఆత్మ అంటే నీ ఆత్మతో దేవుడి యొక్క సువార్తని అంటే సత్యమును ప్రకటన చేయు. దాని ద్వారా ఆత్మలు దేవుడి దగ్గరికి వస్తాయి. ఒక ఆత్మని నశింపకుండా చేయటమే దేవుడికి ఇష్టమైనటువంటి ఆరాధన. దీనికోసము నువ్వేం చేయాలంటే పూర్ణ హృదయాన్ని, తర్వాత పూర్ణ శక్తిని, తర్వాత పూర్ణ ఆత్మని, ఈ 3 ఉపయోగించాలి. కాలాన్ని ఇవ్వాలి, నీ ఆత్మను సమర్పించుకోవాలి, హృదయంలో దేవుడు తప్ప ఇంకెవరికి తావు ఉండకూడదు. 3 పూర్ణంగా ఉండిపోవాలి. అలా ఉండి దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను అనుసరించి నడిస్తే ఇదేనండి దేవుడు చేయమన్న ఆరాధన. ఇది ప్రతిరోజు చేసేటటువంటి ఆరాధన. అర్థమవుతుందా? ప్రతిరోజు చేసేటటువంటి ఆరాధన. చూడండి ఒకసారి 1 యోహాను పత్రిక 3:7 వచనంలో, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడగలిగితే, పేతురు గారు పిలిచినప్పుడు తమ పనిని విడిచిపెట్టేసి దేవుడు ఏ పని మీద అయితే పిలిచాడో ఆ పని మీద వెళ్ళిపోయాడండి. అంటే దేవుడి మాట నీతి గల మాట. నీతి గల మాటకి ఎవరైతే లోబడతారో వారే నీతిమంతులు. అర్థమవుతుందా? దేవుడి మాట నీతి గలది, మాటే నీతి. ఆ నీతి మనతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే లోబడతారో వారే నీతిమంతులు. ఇప్పుడు పేతురు గారు దేవుడి మాట పిలిచాడు పేతురు గారిని, అయ్యా నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేస్తానన్నప్పుడు నీతి గల ఆ మాటకి పేతురు గారు ఏమయ్యాడు? లోపడ్డాడు కాబట్టి నీతిని జరిగించాడు. దేవుడి మాట ఏం చెప్పింది? రా అని పిలిచాడు. పిలవంగలే
వచ్చాడు. అంటే నీతికి లోబడ్డాడు. నీతికి లోబడే ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులు. అదే మాట అంటున్నాడు చూడండి ఇక్కడ. పేతురు గారు నీతిమంతుడండి. హ్మ్. చిన్నపిల్లలారా, ఎవనిని ఎవనిని మిమ్మల్ని మోసపరచనీకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. చూసారా? నీతిమంతుడు అంటే మన వాళ్ళు ఇచ్చే డెఫినేషన్ ఏంటో తెలుసా? అబద్ధం ఆడకుండా ఉంటే నీతిమంతుడు, పాపం చేయకుండా ఉంటే నీతిమంతుడు, దొంగతనం చేయకుండా ఉంటే నీతిమంతుడు, వ్యభిచారం చేయకుండా ఉంటే నీతిమంతుడు. ఇక ఇంతవరకే అర్థమైంది చాలామందికి, ఇక అంతకు మించి లేదు. కానీ బైబిల్ ఏం చెబుతుంది? ఇవన్నీ కూడా చేయకూడదు, ఇవన్నీ చేయకూడదు. కానీ ఇంకా కొంచెం మెట్టు పైకి ఎక్కితే ఏమంటున్నాడు? దేవుడి మాట విని దానిని అనుసరించి నడవటమే నీతిమంతుడు. నీతిని జరిగించాలి. ఇదిగో పేతురు రా అన్నాడు, వదిలిపెట్టేసి వచ్చేసాడు. ఏం జరిగించాడు పేతురు గారు? ఏం జరిగించాడు? చెప్పిన మాట విన్నాడు కాబట్టి నీతిని జరిగించాడు. నీతిని జరిగించాడు కాబట్టి పేతురు గారు ఎవరు? నీతిమంతుడు. మరి నువ్వు జరిగిస్తున్నావు నీతిని? ప్రతిరోజు సువార్త ప్రకటించమంటున్నాడు కదా మనకి. ఎవరైనా చేస్తున్నారా? పక్కన వాళ్ళు నశించిపోతున్నా కానీ నశించిపోతున్న వాళ్ళకి 4 మాటలు చెప్పి రక్షించనని చెప్తున్నాడు కదా. చెప్తున్నావా మనం? అంటే ఏం చేయట్లేదు మనం? ఏం చేయట్లేదు? నీతిని జరిగిస్తలేదు. అప్పుడు మనం నీతిమంతులు ఎలా అవుతాం? నువ్వు అసలు అబద్ధం ఆడవేమో, మంచిదే. దొంగతనం చేయవేమో, మంచిదే. కానీ నీతిని జరిగిస్తలేదు కదా. అన్ని విషయంలో నీతిని జరిగించాలి. నేను కొన్ని చేస్తాను, నేను కొన్ని చేయనంటే పరిపూర్ణుడు కాదు నువ్వు, పరిపూర్ణురాలు కాదు నువ్వు. కొన్ని చేస్తే పరలోకం వెళ్ళరు. యేసుప్రభు వారు ఏమంటాడు? యేసుప్రభు ఏమన్నాడు? నేను చెప్పినవన్నీ మీరు చేస్తే మీరు నాకేమవుతారన్నాడు? శిష్యులు అవుతారన్నాడు. నేను చెప్పినవన్నీ మీరు చేస్తే నాకు శిష్యులు అవుతారన్నాడు. మరో చోట ఏమన్నాడు? నేను చెప్పిన మాట ఎవడును వినకుండా దాటిపోతే వాడు నా వాడు కాదని చెప్పేసేసాడు. అంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాత ప్రభువు చెప్పినవన్నీ చేయాలి. మనం చేయకపోతే మనం క్రీస్తు వారం కాదు, పరలోకానికి అర్హులం కాదు. అదే నేను అంటుంది. సువార్త పని చేయాలి, ఆత్మలు రక్షించే పని చేయాలి. ఇది ప్రభు ఆజ్ఞ, అందరూ చేయాలి. ఇది ప్రభు చిత్తం. ఇది నువ్వు నెరవేర్చకపోతే నువ్వు నీతిమంతుడు కాదు, నువ్వు నీతిమంతురాలు కాదని చెప్పేస్తున్నాడు. ఇక చూద్దాం. ఇక యోహాను సువార్త మొదటి అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం చూద్దాం. 6వ అధ్యాయము 66వ వచనంలో మనం చూడగలిగితే, ఆయన రాయి అన్నాడు కదా. ఆయన ఎంత రాయి లాగా ఉన్నాడో చూద్దాం. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా ఏమండి, చాలామంది 70 మంది శిష్యులు ఉంటారు, ఈ 12 మంది కాక ఇంకా శిష్యులు ఉంటారు. వీరిలో చాలామంది నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవానికి వారసుడని యేసు ప్రభు చెప్తాడు. ఇది అర్థం కాక ఈయనేంటి నా శరీరం తినమంటున్నాడు, నా రక్తం తాగమంటున్నాడు ఏంటని చెప్పి ఇక అప్పటి నుంచి ఆయన మీద మరి కంటు పెట్టుకొని అసలు వెళ్ళిపోతారు. ఆయన యేసు ప్రభుని వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ 12 మంది నిలబడతారు అక్కడ. గుర్తుపెట్టుకోండి, ఈ 12 మంది నిలబడతారు. అప్పుడు వారితో ఏమంటున్నాడు చూడండి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాల్సిన వారై ఉన్నారని, చూసారా? వెళ్ళిపోవాల్సిన వారై ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు ప్రతి దానికి ఆయనే ముందు మాట దుడుగ్గా మాట్లాడేసేస్తాడు. చూసారా? అప్పుడు ప్రభువా, సీమోను పేతురు, ప్రభువా ఎవని వద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుడి పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. చూసారా? ఏమంటున్నాడు? నీవే నిత్య జీవపు మాటలు కాడు. మేము ఎక్కడికి వెళ్తాం? గట్టిగా నిలబడ్డాడు. తాలు తప్ప ఏమైపోయారు? 70 మంది ఏమైపోయారు? వెళ్ళిపోయారు. తిండి కోసం వచ్చారు వాళ్ళు. అంటే 5 రొట్టెలు పెడుతున్నాడు, 2 చేపలు పెడుతున్నాడు, కమ్మో తింటున్నారు, రొట్టెలు తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చివరికి వచ్చేసరికి ఏమన్నాడు? నిజం చెప్పేసేస్తున్నాడు. నా శరీరం తింటేనే పరలోకం అన్నాడు. బాగుంది, ఇప్పటి వరకు రొట్టెలు పెట్టాడు, చేపలు పెట్టాడు, బాగా తిన్నాం, ఈయన బలేవాళ్ళలాగా ఉన్నాడు, శరీరం తినమంటున్నాడు, ఎట్ట తినగలడు?
శరీరం కోసి లోపల కండ తినేయమంటాడా, రక్తం తాగేయమంటాడా అని బాగా ఆలోచిస్తున్నారు. అక్కడ కూడా అర్థం కాలేదు వాళ్ళకి. యేసు ప్రభు మాటలు ఇప్పటికి కూడా అర్థం కాదు ఎవరికి కూడా. అని చెప్పి మాంసం ఎలా తినేయగలడు, ఈయన తను తాను ఎలా తినేయగలడని అనుమానం పడి వెళ్ళిపోయారు. ఇక ఎప్పుడు వాళ్ళు తిరిగి రాలేదు. కానీ 12 మందిలో పేతురు గారు గట్టిగా రాయిగా నిలబడ్డాడు. ఏమండి, సావు వచ్చినంత వరకు నిలబడ్డాడండి. చివరికి తన సావుతో దేవుని మహిమపరిచి చచ్చిపోయాడు ఆయన. అంతటి గట్టివాడు. సువార్త మొదలు పెట్టింది, ప్రారంభం అయినది మొదలుకొని చనిపోనంత వరకు కూడా తన మరణంతో కూడా దేవుని మహిమపరిచేసాడు ఆయన. అంతగా దేవుణ్ణి ఆరాధించాడు పేతురు గారు. ఇక చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో ఈ శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారు వాక్యం నేర్పి శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి, ఇదిగో చూడండి ఏమన్నాడు, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఏ టైంలో ప్రకటించాలి, ఎప్పుడు ప్రకటించాలి చెప్పాలి టైం. ఇది తెలిస్తే ప్రతి ఒక్కరూ దేవుడిని ఎలా ఆరాధించాలో తెలిసిపోద్ది మనకి. ఏ టైంలో ప్రకటించాలి, ఎప్పుడు ప్రకటించాలి, దానికి టైం ఏది? ఆదివారం ఒక్కరోజా, శనివారం ఒక్కరోజా? చెప్పండి. శనివారం ఒక్కరోజా, ఆదివారం ఒక్కరోజా, వారానికి ఒకరోజా? కుదరదు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అన్నాడు. నమ్మని వానికి శిక్ష విధించబడును అన్నాడు. అయితే లోకసువార్తలు ఏమంటాడు, ప్రతిదినము నేను అందరితో చెప్పుచున్నదేమనగా ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. అంటే ప్రతిదినము దేవుడిని మనం ఏం చేయాలి? వెంబడించాలి. వెంబడించడం అంటే అర్థం ఏంటి? ప్రతిదినం దేవుడిని వెంబడించడం అర్థం ఏంటి? దేవుడు మనకి ముందు నడుస్తూ మనం వెనక వెళ్తామా? ఇప్పుడు ఆయన శరీరధారిగా లేడు కదా, మరి ప్రతిదినం ఆయన ఎలా వెంబడిస్తాం చెప్పండి? ఎలా వెంబడిస్తాం? ఆయన చెప్పిన మాట అనుసరించి నడవటమే వెంబడించటం. అర్థమవుతుందా? ఆయన ఏం చెప్పాడు? ఇదిగో సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. అలాగే వారు వెళ్ళారు, సువార్తని ప్రకటించారు. సువార్త ప్రకటించడం ద్వారా ఎన్నో వేల మంది ఆత్మలు రక్షణ పొందుకున్నారు. అలా పాపంలో నుండి రక్షణ పొందుకోవటమే, నిత్య నరకానికి పోకుండా రక్షణ పొందుకోవటమే పరలోకమున్నటువంటి దేవుడి చిత్తం. ఈ చిత్తము దేవుడిని నమ్మిన ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చేయాలంట. ఇది నువ్వు చేయకుండా, నీతిని అనుసరించకుండా, నీతిని జరిగించకుండా ప్రభువా అని నువ్వు పిలిస్తే దానికి ఏమన్నాడు? లోకసువార్త 6:46 ఏమంటాడు? ప్రభువా అని పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును చెప్పేశాడు. ఇక్కడ పోతారు, జల్లున రాలిపోతారు. చెట్టును ఆకులు పండి ఎలాగ రాలిపోతాయో అట్లా రాలిపోతారు ఇక్కడ. ఏమంటే ఆయన మాట అంత పవర్ అండి. చెప్పింది మనం చేయకపోతే రాలిపోతాం పండుటాకుల వలె. ఇక అదే మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 7:21-22 చూడండి ఏమంటున్నాడు? మత్తయి సువార్త 7:21-22 వచ్చి, కాబట్టి మీరు ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ, అదిగో వినండి ఏమన్నాడు? ప్రభువా ప్రభు అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడంట. ఇదేంటి నువ్వు పిలుస్తున్నావేంటి? నేను మొన్న వారం కూడా చెప్పాను, మనం కాలువ దగ్గరికి వెళ్తాం. కాలువ దగ్గరికి వెళ్ళి మరి గాలం వేసేటప్పుడు ఆ గాలానికి ఏం పెడతాం? ఎర్ర పెడతాం. ఎర్ర పెడితే అది బయటికి, ఆ ఎర్ర తిని బయటకు వచ్చింది. అట్ట కాకుండా మనం గాలం పక్కన పెట్టేసి చేప బయటకు రంటే వచ్చిద్దా? అదిగా అక్కడ దాకా ఎందుకులండి, అన్నం తింటాం కదా. ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోండి, మీరందరూ ఇప్పుడు అన్నం తింటారు కదా, తినేటప్పుడు అన్నమా నోట్లోకి వెళ్ళి అనండి, ఈ రేత్రి అంతా అనండి. ఒక్క మెతుకుని వెళ్ళిద్దా? ఒక్క మెతుక్కోడు కాదు కదా, అది సదిపడిపోద్ది. అంటే మాటతో ఏది కుదరదు,
దేవుడి దగ్గర మాటలతో పనికిరాదు. కలపాలి, అన్నం కలుపుకోవాలి, కూర కలుపుకోవాలి, ఈ చేత్తో నోట్లో పెట్టుకోవాలి. క్రియ జరగాలి. క్రియ జరిగితేనే అన్నం నోట్లోకి వెళ్తుంది. అట్ట కాకుండా అన్నం ఆ నోట్లోకి వెళ్ళంటే అది వెళ్ళదు. అలాగే దేవుడి క్రియలు నువ్వు చేయాలి. దేవుడి పనులు నువ్వు చేయాలి. ఒక ఆత్మ రక్షణ పొందుకోవాలంటే మొదట నువ్వు వాక్యం నేర్చుకోవాలి. ఆ తర్వాత అనేకులకు నువ్వు వెళ్ళి సువార్త ప్రకటన చేయాలి. ఇంకో మాట కూడా చెప్పాను. భార్యాభర్తలు ఇద్దరున్నప్పుడు భర్తకు మరి ఉదయాన్నే పనికి వెళ్ళిపోయి సాయంత్రం కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు ఆ భార్య అతనికి కావలసినవన్నీ కూడా నీళ్లు, భోజనం, ఆహారం అన్నీ సిద్ధపరిచి అతని అవసరత తీర్చాలి. అతని అవసరత తీర్చటమే ఆరాధన. భార్య భర్తకు చేసేటటువంటి ఆరాధన ఇదైతే, మరి దేవుడికి నువ్వేం చేస్తున్నావు చెప్పు? దేవుడికి నువ్వేం చేస్తున్నావు? నువ్వు మేము చెప్పింది నువ్వు వినవయ్యా, సువార్త ఎవరికి చెప్పను, ఆత్మల్ని మేము రక్షించను, మా హృదయంలో నీ మాటలేం ఉండవు, కేవలం ఆదివారం ఒక రోజు వచ్చి నిన్ను గణపరిచి మహిమపరిచి వెళ్ళిపోతాను, ఇదే ఆరాధన అనుకుంటున్నాను నువ్వు అన్నావు అనుకో, అది ఎలాగుండిద్దంటే, భర్త వచ్చినప్పుడు నువ్వే నా భర్తవి, నేనే నీ భార్య అని, నువ్వే నా భర్తవే నేనే నీ భార్య అని, నువ్వే నా భర్తవే నేనే నీ భార్య అని ఎట్టగాని అంటా కూర్చుందనుకో, ఆయన వచ్చినప్పుడు మంచి ఆకలి మీద వస్తాడు, ఒళ్ళంతా అలిసిపోయి వస్తాడు. ఈ నీళ్లు దాటకుండా, నీళ్లు కాయకుండా, భోజనం వండకుండా, ఏం చేయకుండా నువ్వే నా భర్తవే నేనే నీ భార్యనని కానీ పొగుడుతుందనుకో, ఎట్లా ఉండిద్ది? చాలా చాలా అసహ్యకరంగా ఉండిద్ది. ఒక్కటి కొడతాడు, ఒక్కటి కొడితే కొడతాడు. కొంతమంది కొడతారండి, కొట్టకూడదు, కానీ చెబుతున్నా, కొంతమంది గబాలన ఇప్పుడు దాకా నేను కష్టపడి వస్తే ఏం చేయకుండా ఏంటి గోలేంటి నువ్వని కొట్టేవాళ్ళు కూడా ఉండలేదు, లేకపోలేదు ప్రపంచం. అంటే క్రియ జరగంది ఏం కుదరతల్లా. అలాగే యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, ఆత్మలు రక్షించాడు, శిలువలో ప్రాణం పెట్టాడు. నేను మిమ్మల్ని ప్రేమించలాగా మీరు కూడా ఇతరులను ప్రేమించండి అని చెప్పాడు. మీరు కూడా మీ సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టండి అని చెప్పాడు. ఆత్మలు రక్షించను అని చెప్పాడు. ఇదే నా తండ్రి చిత్తం అని చెప్పాడు. ఇవేమీ లేకుండా నోటితో పెదవులతో గణపరిస్తే ప్రభా అని పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడన్నాడండి. ఏమండి, వారు వెళ్ళిపోయారు, సర్వసృష్టికి వెళ్ళారు, సువార్తను ప్రకటించారు, తమ జీవితాలను ముగించుకున్నారు ప్రభువులో. కొన్ని వేల మందిని దేవుళ్ళలోకి నడిపించేసేసారు. ఇది వారు చేసినటువంటి ఆరాధన. నిజమండి. యేసు రక్తం త్రాగుతున్నారు, యేసు యొక్క శరీరం తింటున్నారు, శరీరం తిని యేసు వలె బ్రతుకుతున్నారు, యేసు వలె సువార్తను ప్రకటిస్తున్నారు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 25 నుంచి 26 వరకు. ఆ ప్రకారమే భోజనమని పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. వినండి, ఈ మాట వినాలి. అందరితో చెప్తున్నాడు, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును, ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఎవరితో చెప్తున్నాడు? ఎవరైతే క్రీస్తు శరీరాన్ని రక్తాన్ని తింటున్నారో, ప్రతి ఆదివారం శరీరం రక్తాన్ని తింటున్నారో, ఆయన వలె బ్రతకతో జ్ఞాపకం చేసుకో. ఆయన ఎలాగైతే సువార్త ప్రకటించాడో దీన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన వచ్చే వరకు నువ్వు మరణ పునరుద్ధాన్ని ప్రసరించు. నువ్వు భూమి మీద ఉన్నంత వరకు, ఆయన వచ్చే వరకు మరణ పునరుద్ధాన్ని ప్రసరించు. ఈ వారం తిన్నావా, మళ్ళీ వచ్చే వారం వరకు ప్రకటన చెయ్యి. మళ్ళీ ఆ వారం తింటావా, మళ్ళీ పై వచ్చే వారం వరకు ప్రకటన చేయి. ఈ విధంగా నీ జీవితకాలం పాటు ప్రకటన చేయు, యేసు ప్రభు వచ్చే వరకు, ఒకవేళ నువ్వు బ్రతుకుంటే. చూసారా, ఆయన శరీరము, ఆయన యొక్క రక్తాన్ని తిన్న ప్రతి ఒక్కరు కూడా ప్రకటన చేయాలి. ప్రకటన చేస్తే ఆత్మలు వస్తాయి దేవుడి దగ్గరికి, పాపంలో ఉన్నవారు రక్షింపబడతారు. ఇదే ఆత్మతో సత్యముతో యేసుప్రభు చేసినటువంటిది, శిష్యులు చేసినటువంటిది ఇదిగో పేతురు చేస్తున్నాడు. అన్నీ సమర్పించేసుకున్నాడు. రా అంటే వచ్చేసాడు. జీవితాన్ని ప్రభువు కోసం ఫలంగా పెట్టాడు, త్యాగం అయ్యాడు, ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.
ఎందుకు పడ్డావయ్యా ఇవన్నీ అంటే ఆత్మలు రక్షిస్తానికి, నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తానికి. అంతకుముందు నేను ఇతరులను కొట్టేవాడిని, ఇంతకుముందు తిట్టేవాడిని. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చినాక అవన్నీ మానేశాను. క్రీస్తు యొక్క మరి వాక్యాన్ని ధరించుకున్నాను నేను. ఆత్మలు రక్షించే పనిలో ఉన్నాను. దేవుడిని ప్రతిరోజు నేను ఆరాధిస్తున్నాను అని అంటున్నాడండి. ఇది నిజమండి. చెవులు గలవారికి మాత్రమే అర్థం అవుతాయి. అర్థమవుతుందా? ఈ చెవులు ఉంటే చూసారా, ఈ చెవులు కాదండి, ఆత్మీయ చెవులుతో బైబిల్ ఎవరైతే కొంచెం లోతుగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానం అర్థమైద్ది. ఈ చెవులతో ఉంటే అర్థం కాదు, మట్టి చెవులతో. ఇక తర్వాత చూడండి, ఆయన అప్పగించిన ప్రతి పని చేస్తున్నాడు. ఈ విధంగా ప్రతిరోజు యేసు రక్తం తింటూ త్రాగుతూ యేసు యొక్క శరీరం తింటూ ప్రతిరోజు సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. శిష్యులందరూ కూడా అలాగే చేశారు. ఇక ఆ తర్వాత అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 39-40 వచ్చిన వరకు మనం చూస్తే స్వస్థపరిచే పని కూడా అప్పచెప్పాడండి. స్వస్థపరిచే పని అప్పచెప్పాడు. ఆ పని కూడా చేస్తున్నాడు చూడండి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రు అందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టినటువంటి అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుని లేపాడు. చచ్చిపోయిన శవం కడిగేశారు, పాడి కట్టుకొని తీసుకెళ్తానికి పండబెట్టారు. ఆయన వచ్చాడు, వచ్చి శవాన్ని లేపాడు. ఆ తర్వాత పుట్టుకతో కుంటివాడిని లేపుతాడు, పుట్టుకతో గుడ్డివారిని లేపుతాడు, భయంకరమైనటువంటి నానా విధమైన రోగాలు గల వారందరినీ బాగు చేస్తాడు. ఇలాగా బాగు చేస్తూ సువార్త ప్రకటిస్తాం, బాగు చేస్తూ సువార్త ప్రకటిస్తాం. రెస్ట్ లేదు వారి జీవితంలో. మరి క్రైస్తవుడు అనబడిన వాడు అలా ఉన్నాడు. అలాగ ప్రతిరోజు ఆరాధిస్తున్నాడు. తండ్రికి అన్నిటినీ సమర్పించేసుకున్నాడు. హృదయంలో దేవుడే, బలమంతా దేవుడి కోసమే. తన ఆత్మను దేవుడు సమర్పించుకున్నాడు. ప్రతిరోజు దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ఇది ఆరాధన, ఇది ఆరాధన. ఇది ప్రతిరోజు చేశాడు పేతురు గారు. మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? నీ శరీరం దేవుడు సమర్పించుకున్నావా? దేవుడి పనులు సమర్పించుకున్నావా? నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? నీ హృదయంలో దేవుడికి పరిపూర్ణంగా నీ హృదయం ఉందా? నీ ఆత్మ దేవుడు సమర్పించేసుకున్నావా? పూర్ణంగా ఉండావా? నువ్వు అసంపూర్ణంగా ఉండావా? అసంపూర్ణంగా ఉంటే నీకు పరలోకం మీద ఆశలు వదులుకోమంటున్నాడు. పరలోకం రాదు నీకు అంటున్నాడు. బాప్తిస్మం ద్వారా మనం క్రీస్తుని ధరించుకున్నాం. క్రీస్తుని ధరించుకున్నటువంటి మనలో క్రీస్తు లక్షణాలు ఉండాలి. కానీ క్రీస్తు లేని లక్షణాలు మనలో ఉంటే ఏం ప్రయోజనం? క్రీస్తు లక్షణాలు ఏంటి? ప్రతిరోజు సువార్తను ప్రకటించాడు, ఆత్మలు రక్షించాడు, నశించుతున్న వారిని కాపాడాడు. మరి నువ్వేం చేస్తున్నావు? మనమేం చేస్తున్నాం? ఆలోచించండి. ఇదేనా ఆరాధన అంటే? ఇదేనా దేవుడు ఇది ఎట్లాగ చేయమన్నాడా? నో, ప్రతిరోజు చేయాలి. అవకాశం కొద్దీ ప్రతిరోజు చేయాలి. మనం నామకార్థ భక్తి దేవుడు ముందు పనికిరాదు. వేషధారణ భక్తి దేవుడు ముందు పనికిరాదు. బైబిల్లో ఎలాగుందో అలాగే నువ్వు నడిస్తేనే దేవుడి ముందు పనికొచ్చింది. ఈ మాటలు ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా ఒకానొక రోజు ఒక సందర్భం వచ్చింది, అప్పుడైనా మీరు అర్థం చేసుకుంటారేమో. అర్థం చేసుకుంటే మంచిది. ఇక చూద్దాం. ఈ విధంగా స్వస్థపరిచే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత మత్తయి సువార్త 19వ అధ్యాయం 27 నుంచి చూద్దాం. 27వ వచనంలో చూడండి. పేతురు ఇదిగో ఏమన్నాడు? ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. ఏం విడిచిపెట్టారంట? ఏం విడిచిపెట్టారు? ఆరాధనలు అంటే ఏంటి అనుకుంటున్నారు? ఆరాధన అంటే త్యాగం. ఆరాధన అంటే త్యాగం. నోటి మాటదేముంది, డబ్బులు లేకుండా వచ్చేది. అది అర్థం కాలేదు ప్రపంచానికి. ఇది ఆరాధన అంటే ఏంటండి? త్యాగం అండి. ఏం త్యాగం? జీవితం త్యాగం, నీ బలం త్యాగం, నీ ఆత్మ దేవుడి సమర్పణ. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. ఇదిగో
సమస్తము విడిచిపెట్టాడంట. త్యాగం. సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుచున్నాము, మాకేంటి లాభం అని అడుగుతున్నాడు. ప్రతిరోజు వెంబడిస్తున్నాం నిన్ను. సమస్తం విడిచిపెట్టేసాం. మా సుఖాలను విడిచిపెట్టేసాం, మా ధనాన్ని విడిచిపెట్టేసాం, మా భూములను విడిచిపెట్టేసాం, సమస్తం విడిచిపెట్టేసాం, నిన్ను వెంబడిస్తున్నాం, మాకేంటి లాభం అన్నప్పుడు, ఇక్కడ దేన్నైతే మీరు విడిచిపెడుతున్నారో పరలోకంలో అంతకంతకు 100 రెట్లు ఎక్కువగా మీరు పొందుకుంటారని చెప్పేసాడు. అంటే పరలోకంలో నీకు ఎక్కువగా లాభం, ఇక ఈ లాభాన్ని విడిచిపెట్టేసేయమని చెప్పాడు. ఇది ఎవరికి అర్థమైంది ఈ మాట? ఇది ఎవరికి అర్థమైంది ఈనాడు? ఎవరికి అర్థం కాలేదు. చెప్తేనేమో నమ్మరు, సత్యం చెప్తేనేమో అర్థం చేసుకోరు. సమస్తం ఎందుకు విడిచిపెట్టాడు ఆయన? ఆయనకేం పని? ఆయన అంత తెలివి తక్కువ కూడా, మనమేనా అంత తెలియగలవాళ్ళం? మనం తెలియగలవాళ్ళం కాదు, అది తెలివి అంటారు మనది. ఆయనే తెలియగలవాడు. ఆయన పరసంబంధమైనటువంటి దానిలో ఉన్నాడు. పరలోకం కోసం సమస్తాన్ని నష్టం చేసుకున్నాడు. మరి మనం అన్నీ కావాలి, పెదవులతో మాత్రం గనపరచాలి. ఇది ఆరాధన నువ్వు అంటే దేవుడు అంటున్నాడు, కాదు. ఇదిగో పేతురు గారు చేసింది ఆరాధన. ప్రతిరోజు చేయవలసినటువంటిది ఆరాధన అండి. తర్వాత అపోస్తుల కార్యాలు 10:33 చూడండి. 33 సమస్తం విడిచిపెట్టాడు. తర్వాత ప్రతిరోజు దేవుడి పనిలో ఉన్నాడు, ప్రతిరోజు వాక్యం నేర్చుకున్నాడు, దేవుడి కోసం గట్టిగా రాయిగా నిలబడ్డాడు. ఇక ఇప్పుడు ప్రతిరోజు ఏం చేస్తున్నాడు చూడండి ఆయన. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై. ఏమండి, కొర్నేలి పిలిపిస్తాడండి. కొర్నేలి పిలిపిస్తాడు పేతురు గారిని పిలిపించి, ప్రభువు నీకు ఏదేదైతే ఆజ్ఞాపించాడో వాటన్నిటినీ మేము వినుటకై మేమందరము దేవుని ఎదుట ఎక్కడ కూడి ఉన్నామని చెప్పాను. చూసారా, నోరు తెరిచి ఇలాగంటున్నాడు. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో వాటన్నిటిని ప్రకటన చేస్తున్నాడు, ప్రతిరోజు ప్రకటన చేస్తున్నాడు. చూసారా, ప్రతిరోజు పని. వర్క్ ఈజ్ వర్షిప్. ఇది దేవుడి నినాదం. వర్క్ నో, ఓన్లీ మాటలే అని నువ్వు అన్నావు అనుకో, పరలోకం రాదు నీకు. అర్థమవుతుందా? నువ్వు పనికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావు? పనికి వెళ్తే ఏం చేస్తున్నావు? కోతకి వెళ్తావు నువ్వు, లేదంటే నాటుకు వెళ్తావు, లేదంటే ఇంకో పనికి వెళ్తావు. ఉదయం వెళ్ళినప్పుడు సాయంత్రం దాకా చేయాలా కదా? పని చేస్తే నీకు డబ్బులు ఇస్తున్నాడా? పని చేయకుండా మాటలు చెబితే ఇస్తాడా? ఇది నిజమేగా. అలాగే ఇప్పుడు దేవుడు కూడా మనకు జీతం ఇస్తానంటున్నాడు. ఏ జీతం ఇస్తానంటున్నాడు? అర్థమైంది ఈ మాట? ఎవరికన్నా అర్థమైందా? అర్థం కాలేదండి. అసలు ఎవరికి అర్థం కాలేదు. గుడ్డోళ్ళలాగా, మోగోళ్ళలాగా, చెవిటోళ్ళలాగా అలా ఉండిపోయారండి. ఆత్మీయ గుడ్డోళ్ళు, ఆత్మీయ చెవుడు గలవారు, ఆత్మీయ మోగతనం, ఆత్మీయ అంగవిహీనతగా ఉండిపోయారు. అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఏమన్నాడు ఈ మాట? ఏమన్నాడు ఇందాక? చదువు మాట. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఎక్కడ కూడి ఉన్నామని చెప్పాను. నోరు తెరిచి ఆయన మాటలన్నిటినీ ప్రకటన చేశాడు. ప్రతిదినం ప్రకటన చేస్తూనే ఉన్నాడు. ఇక తర్వాత చూడండి, 10వ అధ్యాయంలోనే, అదే 10వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు. ఎన్ని గంటలకు? 12 గంటలకు. అంటే పేతురు గారు యొక్క జీవితంలో అన్నీ ఉన్నాయి. ఏముండయి? దేవుడి మాట వినే గుణం ఉంది, నీతికి లోపడే గుణం ఉంది, వాక్యం నేర్చుకునే గుణం ఉంది, తప్పు తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెట్టే గుణం ఉంది, ప్రతిరోజు సువార్త ప్రకటించే గుణం ఉంది. అర్థమవుతుందా? ప్రతిరోజు దైవ చిత్తాన్ని నెరవేర్చే గుణం ఉంది. దేవుడి ఏ పని అయితే అప్పగించాడో ఆ పని అప్పగించే గుణం ఉంది. అలాగే ప్రతిరోజు ప్రార్థన చేసే గుణం ఉంది. మరి నీకేముంది?
నీకేముందో చెప్పనా? బైబిలే చెబుతుంది, నేనేం చెబుతున్నా. నువ్వు పెదవులతో గనపరిచే గుణం మాత్రం నీకుంది. దాన్నే వ్యర్థమైన ఆరాధన అంటాడు. దేవుడు చెప్పిన ప్రతిదీ నువ్వు ఏం చేయకుండా కేవలం పెదవులతో చేస్తే, ఒక మాట చదువు ఆ మాట. మార్కు సువార్త 7:6 చూడండి, ముగించుకున్నాం. అందుకు ఆయన వారితో ఇలా చెప్పాను, ఈ ప్రజలు చూసిరా, పేతురు గారు పెదవులతో గనపరిస్తే ఊరుకునేవాడా దేవుడు? పేతురు నా ఇష్టానుసారుడు అనేవాడా దేవుడు? పేతురు నీతిమంతుడు అనేవాడా దేవుడు? కాదు కదా. పేతురు కేవలం పెదవులతో కాదు, ప్రార్థన మాత్రమే చేయలా. ఇదిగో ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకుంటూ వచ్చాం. లోపడతాం, వాక్యం నేర్చుకోవటం, రొట్టె ద్రాక్షారసం తినటం, సువార్త ప్రతిరోజు ప్రకటన చేయటం, ఆయన అప్పగించిన స్వస్థతలు చేసే పనిని చేయటం, దేవుడు అప్పగించిన ప్రతి పని చేయటం. అలా చేసి ప్రతిదీ చేసి ఇదిగో చివరికి ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. 12ంటికి 3ంటికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడండి. ఇక తర్వాత గలతీ పత్రిక 2:14 కూడా చూద్దాం. గలతీ పత్రిక 2:14. ఇక్కడ ఒకానొక సందర్భంలో పేతురు గారు సువార్తన విషయంలో రాంగ్ డైరెక్షన్కి వెళ్తాడు. యూదుల దగ్గర రాంగ్ డైరెక్షన్కి వెళ్తున్నప్పుడు పౌలు గారు ఏం చేస్తారంటే అతన్ని గద్దిస్తాడు, పేతురు గారిని గద్దిస్తాడు. పౌలు పెద్దవాడా, పేతురు గారు పెద్దవాడా? అపోస్తులలో ఎవరు? పేతురు గారే పెద్దవాడు, అగ్రగణ్యుడు. అలాంటి పేతురు గారు ఒకాను యూదులకు భయపడి అన్ని జనులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు యూదులకు భయపడి పక్కకు వచ్చేసేస్తాడు యూదులను చూసి. అప్పుడు పౌలు గారు గద్దిస్తాడు. ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటని గద్దించినప్పుడు గద్దింపుకు శిరస్సు వంచి, నిజమేనయ్యా నేను తప్పు చేశాను, ఇంకెప్పుడు నేను ఇలాంటి చేయను అని చెప్పి తన తప్పు తెలుసుకుంటాడు. అంటే పేతురు గారికి తప్పు తెలుసుకునే గుణం ఉంది, సరిదిద్దుకునే గుణం ఉంది, దేవుడు పని నిరంతరం చేసేటటువంటి గుణం ఉంది. చనిపోయేంత వరకు కూడా చివరి చావులో కూడా మహిమపరిచాడు దేవుణ్ణి. ఒకసారి ఆ మాట చూసుకున్నాం. హతసాక్షి అయిపోతాడండి. యోహాను సువార్త 21:18 చూడండి ఒకసారి. యోహాను సువార్త 21:18. చూడండి, యేసు నా గొర్రెలను మేపుము, నువ్వు యవనుడివై ఉండినప్పుడు. చూడండి, యేసు నా గొర్రెలను మేపు, నువ్వు యవనుడివై ఉన్నప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నువ్వు చాచును, వేరొకడు నీ నడుము కట్టి, అంటే నిన్ను గుంటలోకి తీసుకుని వెళ్తారు. నీ నడుము కట్టి నిన్ను, నీకు ఇష్టం కాని చోటేది? ఇష్టం కాని చోటు, మనకి ఇష్టం కాని చోటు ఏదండి? శ్మశానమేనా మనకి ఇష్టం కాని చోటు? అక్కడికి నువ్వైతే నడుము కట్టుకుని నీ పని మీద నువ్వు వెళ్తావు. కానీ నువ్వు ముసలివాడైనప్పుడు చేతులు చాచి చచ్చిపోతావు. చేతులు చాచినప్పుడు నీ నడుము కట్టేసి నిన్ను తీసుకొని నీకు ఇష్టం కాని చోటుకు నిన్ను తీసుకొని వెళ్ళిపోతారు, గుంటలోకి. అప్పటి వరకు నువ్వు దేవుడిని మహిమపరుస్తాడంట, అప్పటి వరకు మహిమపరుస్తాడంట. మనుషులు ఈనాడు చూశారు ఎంత వేషధారణ, మనిషి ఎంత వేషధారణ. ఇవన్నీ దేవుడి దగ్గర పనికిరావండి. బ్రతికితే పౌలు వాళ్ళే, పేతురు గారి వలె బ్రతికితే జీవితాన్ని సమర్పించుకొని, మరి సమస్తము తెలిసి తెలియక దేవుడికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించే మొత్తం విడిచిపెట్టేసి దేవుడి కోసం బ్రతికితే తప్ప మనం పరలోకం వెళ్ళం. ఆషామాష కాదు. బైబిల్ అంటే, వాక్యం అంటే ఆషామాష కాదు. ఏదో నేను నమ్మేనులే, ఆదివారం నేను చర్చికి వెళ్తున్నానులే, శరీరం తింటున్నానులే, ఇంటికి వెళ్తున్నానులే, ఇవన్నీ కుదరదు. పనిలోకి వచ్చిన తర్వాత పని చేస్తేనే నీకు జీతం. అలాగని దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుడు చెప్పినవన్నీ వింటేనే నీకు పరలోకం. నీ ఇష్టం నా ఇష్టం పనికిరాదు, అంతా దేవుడి ఇష్టం చెయ్యాలి. చదువు ముగించుకున్నాం. ఇంకా అతడు ఎట్టి మరణం వలన దేవుడిని మహిమపరచును, దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పెను.
చూసారా? మరణం వరకు కూడా దేవుడిని విడవకుండా ఉన్నాడు మహానుభావుడు పేతురు గారు. చూసారా? మరి నువ్వు పేరు మన పరిస్థితి ఏంటి చెప్పండి ఒకసారి. పరలోకం అంటే అంత ఈజీయా? ఎంత త్యాగం చేశాడు. పిలిచినప్పుడు లోబడ్డాడు, వాక్యం నేర్పిస్తుంటే నేర్చుకున్నాడు, తర్వాత ఎల్లు అంటే వెళ్ళాడు, తర్వాత స్వస్థతలు చెయ్యంటే చేశాడు. మరి బాధలు వస్తాయి అన్నాడు, పడతానయ్యా అన్నాడు. బాధలు అనుభవించాడు, కొరడా దెబ్బలు, నిందలు, ఎన్నో బాధలు అనుభవించాడు. చూసారా? ఇవన్నీ చేస్తున్నాడు, అనుభవిస్తున్నాడు, స్వస్థతలు చేశాడు, అలాగే ప్రార్థన చేశాడు, ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఆ తర్వాత ఇదిగో తన మరణంతోనే హతసాక్షి అయిపోయాడు, చచ్చిపోయాడు. ఆయన్ని సువార్త చెబుతున్నప్పుడు ఆయన్ని హతసాక్షిగా చంపేసేస్తారు. అంటే ఏం సమర్పించుకున్నాడు చివరి వరకు? చివరి వరకు ఏం సమర్పించుకున్నాడు? హృదయాన్ని, తర్వాత లెక్కయ్యండి మీరు, హృదయాన్ని, తర్వాత ఆత్మని, తర్వాత తర్వాత శరీరమును, మూడిటిని సమర్పించుకున్నాడా? మరి నువ్వేం సమర్పించుకుంటున్నావు? హృదయం ఎక్కడుంది? హృదయం ఎక్కడుంది? దేవుడు యేసుప్రభు అంటాడు కదా, ఏమంటాడు? నీ హృదయం ఎక్కడుండునో, నీ ధనం ఎక్కడుండునో, నీ హృదయం అక్కడే ఉండును. ఇప్పుడు నీ హృదయం ఎక్కడుంది? దేవుడి మాటల్లో ఉందా, లేదంటే సంచరిస్తుందా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది ఆరాధన. ఒక్కసారి బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు అప్పగించిన ప్రతి ఆజ్ఞను నెరవేరుస్తూ, ప్రతిరోజు సువార్త చెబుతూ, స్త్రీ అని పురుషుడని ఏ భేదం లేదు, నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకని నువ్వు చెప్పాలి. ప్రతిరోజు సువార్త చెప్పే బాధ్యత, అది పని అప్పగించాడు. ప్రతిరోజు అలా చేస్తూ వాక్యాన్ని నేర్చుకుంటూ నీ మరణ దినం పర్యాంతరము నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. నీ మరణంతోనే దేవుణ్ణి కనపరచాలి. ఆయన మరణంతో హతసాక్షిగా కనపరిచాడు దేవుణ్ణి. మరి నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నావు? మనమేం చేస్తున్నావు? ఒకసారి ఆలోచిద్దాం. ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించాలి, ప్రతిరోజు దేవుణ్ణి గణపరచాలి, ప్రతిరోజు దేవుణ్ణి మహిమపరచాలి. పేతురు గారు ఎలాగైతే ఆరాధించాడో మనం కూడా అలాగే దేవుణ్ణి ఆరాధించే బద్దులమై ఉన్నాము. ఇదే నిజమైన ఆరాధన. ఇది మనందరం చేద్దాం, చేసి దేవుణ్ణి సంతోషపరుద్దాం, పరలోకానికి వెళ్దాం.